ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. 5గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ధర్మతాళ్లగూడ మటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ కర్రెగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోనే కర్రెగుట్టలను పోలీసు బలగాలు దిగ్బంధించాయి. 3000 మందికి పైగా మావోయిస్టులు దాక్కున్నారనే సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. 5గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ధర్మతాళ్లగూడ మటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ కొనసాగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టలను పోలీసు బలగాలు దిగ్బంధించాయి. 3000 మందికి పైగా మావోయిస్టులు దాక్కున్నారనే సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాజేంద్ర కర్రగుట్ట ప్రాంతంలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా కాసేపు క్రితమే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఎదురుకాల్పుల్లో భారీ ఎత్తున ఒక ల్యాండ్ మైన్ కూడా పెంచుతూ పోలీసులు ఆ కర్రగుట్ట ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 3 రోజుల నుంచి కొనసాగుతున్న కోమింగ్లో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు చనిపోయినట్టు చెప్పడం జరుగుతుంది. రాజు థ్యాంక్ యూ అనిల్. మొత్తంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. హిడ్మా టార్గెట్ గా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాయి. మావోయిస్టులకి ఇటు సైనికులకి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ కొనసాగుతుంది. కర్రెగుట్టలు దిగ్బంధించారు పోలీసు బలగాలు. ఇక పెద్ద ఎత్తున 3000 మందికి పైగా మావోయిస్టులు దాక్కున్నారనే ఇన్ఫర్మేషన్ తో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.